నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. చందమామ కథల్లోని బండరాముడు కథని కంటిన్యూ చేస్తున్నానండి. ఈ బండరాముడు కథ పార్ట్ 1, పార్ట్ 2 మన చందమామ కథలు అనే ప్లేలిస్ట్‌లో ఉందండి మన ఛానల్‌లో. ఎవరైనా ఈ కథని మొదటిసారి వింటున్నట్లయితే ఒకసారి ఆ ప్లేలిస్ట్‌ని చెక్ చేయండి. బండరాముడు. 1వ క్లాస్ పాస్ అయ్యి 2వ క్లాస్‌లోకి ఎట్లా వచ్చానో నాకే తెలీదు. మా క్లాసు మాస్టారు చెప్పేదాకా నాన్న కూడా ఈ మాట నమ్మలేదు. బడి తెరిచిన రోజు పెందలాడే వెళ్ళి నేను 2వ క్లాసులో కూర్చున్నా. నా మీద ఎక్కి మామిడికాయలు కోసాడే ఆ గోపిగాడు నేను కూర్చున్న క్లాసులోకి వచ్చాడు. బెంచీ మీద కూర్చుని నన్ను చూశాడు. గోపిగాడు 5వ క్లాసు మీద 2వ దండయాత్ర చేయబోతున్న సంగతి పిల్లలందరికీ అదివరకు తెలిసిపోయింది. ఎట్లాగైనా నేను పాస్ అయిన వాడిని, వాడు తప్పిన వాడును. అందుకని గోపిగాడి వంక గర్వంగా చూశా. గోపిగాడు గొప్పగా చేతులు పొట్లం జేబుల్లో పెట్టుకొని ఈ క్లాసులోకి వచ్చి, ఏమని కూర్చున్నావురా, ఎవడ్రా నిన్ను పాస్ చేసింది అని అడిగాడు. వాడి పట్లాము చూస్తే నాకు నవ్వొచ్చింది. అది వాడిది కాదు, వాడి అన్నదో వాడి బాబుదో అయి ఉంటుంది. అందుకని అంత వదులుగా ఉంది. నేను పాస్ అయ్యానని మా మాస్టర్ చెప్పారులే అని చెప్పాను. ఏడిచావులే, రైటర్ని అడిగి కనుక్కునేదాకా నిన్ను ఈ క్లాసులో కూర్చోనివ్వను, పద బయటికి అంటూ ఆ దుర్మార్గుడు నన్ను బెంచి మీద నుంచి లాగాడు. వాడు బయటకు బొమ్మంటే నేను పోతానా ఏమిటి? చచ్చినా పోనన్నా. గోపిగాడు మోటు సరసానికి దిగాడు. నన్ను బెంచీ మీద నుంచి కిందకు లాగి బయట వరండాలోకి జరజరా ఈడ్చుకుపోయి అక్కడ వదిలేశాడు. ఈ తమాషా చూడ్డానికి చాలామంది పిల్లలు చేరారు. బండరాముడు రోయ్ అని కేకలేసి అందరూ నవ్వారు. నాకు పట్టరాని కోపము, సిగ్గు, ఏడుపు కలిగాయి. 2వ క్లాసులో శుభమా అని అడుగు పెడుతూనే ఇంత అవమానమా? ఏమైనా సరే, నా ప్రాణం పోయినా సరే గోపిగాడి అంతు కనుక్కోవాలని నిశ్చయించుకున్నా. మా 2వ క్లాసు కొత్త మాస్టర్ని వేశారు. ఆయన పేరు శృంగారం. ఆయన సూటు, బూటు వేసుకొని నీట్గా సీమ నుంచి అప్పుడే దిగి వచ్చిన దొరగారల్లే బడికి తయారై వచ్చారు. ఆయనకి 20 ఏళ్ళుంటాయి. చిన్న క్లాస్ మాస్టర్లు ఎవరు ఇన్ని సోకులు చేసుకోరు. ఈయన్ని గురించి మిగతా పిల్లలంతా ముందుగానే విన్నారు. అందుచేత ఆయన మొదటి రోజు క్లాసులోకి రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఆయన్ని చూసి నేను మాస్టర్ అనుకోలేదు, పెద్ద క్లాస్ చదివే విద్యార్థి అనుకున్నాను. అందుకని నేను లేచి నిలబడల. కానీ మిగతా పిల్లలంతా లేచి నిలబడ్డం చూసి పోనీ కదా అని నేను కూడా నిలబడదామనుకుంటున్నా. ఇంతలోనే శృంగారం మాస్టర్ నన్ను చూసి, వెధవ, బెంచీ ఎక్కువ అని ఆజ్ఞాపించాడు. అసలే గోపిగాడు చేసిన అవమానంతో నేను కుళ్ళుతుంటే 2వ అవమానం కూడా జరిగింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయింది నా పరిస్థితి. కొత్త క్లాసులోకి వచ్చాననే సంతోషం అంతా పోయింది. ఇట్లా అన్యాయం మీద అన్యాయం జరుగుతుంటే నోరెత్తడానికి లేదు. నోరెత్తితే దేహశుద్ధి జరుగుతుంది. నన్ను బెంచీ ఎక్కించి శృంగారం మాస్టర్ వెంటనే కుర్చీలో కూర్చోలేదు. ఆయన జేబులో నుంచి రుమాలు తీసి జాగ్రత్తగా కుర్చీ తుడిచాడు. తర్వాత కుర్చీ ఎత్తి నేల మీద 2 సార్లు కొట్టి కుర్చీలో నుంచి కింద ఏమైనా పడ్డాయేమోనని చూశాడు. ఆయన వెతుకుతున్నదేమిటో మా అందరికీ తెలుసు, నల్లులు. కుర్చీలో నుంచి 2-3 నల్లులు కింద పడ్డట్టుంది. వాటిని మాస్టారు బూటుతో రాచేశారు. ఒక్కసారిగా పిల్లలంతా మాస్టారు, బడి నిండా నల్లులేనండి అని అరిచారు. ఈ అరుపు వినేసరికి మాస్టారుకి కోపం వచ్చింది. మీరంతా బెంచీ ఎక్కడన్నారు మాస్టారు. అందరూ గోడ కట్టినట్టు బెంచీల మీద నిలబడ్డారు. నా కళ్ళిప్పుడు చల్లగా ఉన్నాయి. అందరూ కూర్చొని ఉంటే ఒక్కడిని దిష్టి బొమ్మల్లే బెంచీ ఎక్కడం ఎంతో సిగ్గయింది. ఇప్పుడు అందరికీ నాగతే పట్టింది కదా. నలుగురితో పాటు నారాయణ నాకిప్పుడు చాలా బాగుంది. ఇంతలో క్లాసులు చూసుకుంటూ హెడ్ మాస్టర్ మా క్లాస్ పక్కగా వచ్చారు. మా క్లాస్ కేసి ఆశ్చర్యంగా చూశారు. పిల్లలందరూ బెంచీల మీద నిలబడ్డం కనబడింది. శృంగారం మాస్టర్ని బయటికి పిలిచి ఏదో చెప్పి హెడ్ మాస్టర్ వెళ్ళిపోయారు. శృంగారం మాస్టర్ క్లాసులోకి తిరిగి వచ్చి, అంతా కూర్చోండి అని అరిచారు. గబాలను అందరము కిందకు దూకి బెంచీల మీద చతికిలబడ్డాము. బడి తెరిచిన కొద్ది రోజులకు ఒకనాడు మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి వచ్చా. ఆ రోజు చక్కగా మా అమ్మ నాకు ఒక ఆనీ ఇచ్చింది. అది పెట్టి బడి దగ్గర వేరుశనక్కాయలు కొందాం అనుకున్నా. వేరుశనక్కాయలు అమ్మే అబ్బి చుట్టూ పిల్లకాయలు గుమిగూడి ఉన్నారు. వాళ్ళని తోసుకొని వెళ్ళి కానీ వేరుశనక్కాయలు కొనుక్కున్నా. వాటిని భద్రంగా దోసిట్లో పట్టుకొని ఒక కాయ కొరికి పప్పులు తీసి పొట్ట నలిపి తింటూ బడిలోకి బయలుదేరా. ఇంతలోనే నా చేతి మీద ఎవరో కొట్టారు. వేరుశనక్కాయలన్నీ కింద పడిపోయాయి. ఈ పని చేసిన వెధవ ఎవడా అని చూస్తే గోపిగాడే. నాకు భలే కోపం వచ్చింది.
తలంతా వేడెక్కింది. అట్లాగే నిలబడిపోయిన. ఈలోపుగా గోపిగాడు వేరుశనక్కాయలు అమ్మే అబ్బి దగ్గరికి వెళ్ళి తను కూడా వేరుశనక్కాయలు కొనుక్కొని దోసిట్లో పట్టుకొని తిరిగి వచ్చాడు. వాడు నా దగ్గరికి రాగానే నేను చొప్పున వాడి చేతి మీద కొట్టి వాడి డొక్కలో గట్టిగా పోటు పొడిచా. వాడి వేరుశనక్కాయలు కూడా నేలపాలయ్యాయి. నేను డొక్కలో పొడిచిన పోటుకు వెల్లికిలా పడ్డాడు. గోపిగాడు మళ్ళీ లేచి నిలబడే లోపల కాలితో వాడిని నా ఇష్టం వచ్చినట్టు తన్నా. గోపిగాడి వంటి రౌడీని నా అంటి బండవేదో ధైర్యం చేసి తన్నుతుంటే వింత చూడ్డానికి బడిపిల్లలంతా చేరారు. గోపిగాడు లేవడానికి మళ్ళీ ప్రయత్నించాడు. ఈసారి వాడిని ముక్కు మీద గట్టిగా తన్నా. దాంతో వాడి ముక్కు బెదిరి రక్తం కారడం మొదలుపెట్టింది. నా దారిని నేను కింద పడిపోయిన వేరుశనక్కాయలు ఏరుకోసాగా. పక్కనున్న పిల్లలు కూడా నాకు సహాయం చేసి ఏరిపెట్టారు. గోపిగాడి హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి తన ముక్కు చూపించాడు. వాడు ముక్కున కారే నెత్తురు చూస్తూనే హెడ్ మాస్టర్ నన్ను ఈడ్చుకు రమ్మని ప్యూన్ని పంపించారు. నేను వెళ్ళేసరికి గోపి వెధవ హెడ్ మాస్టర్ ముందు దసరా కోతి ఆడినట్టు ఆడుతున్నాడు. నా కోసం హెడ్ మాస్టర్ చేతిలో పేంబెత్తం సిద్ధంగా ఉంది. ఎప్పటి మాదిగా నోరు మూసుకుంటే నా వీపు చిట్లిపోతుందని తెలుసుకున్నా. ధైర్యం చేసి గబగబా హెడ్ మాస్టారితో గోపిగాడు నన్ను పెట్టిన హింసలన్నీ చెప్పాను. అప్పుడు నాకంత ధైర్యం ఎట్లా వచ్చిందో చెప్పలేను. గోపిగాడు మళ్ళీ నా మీద చెయ్యి చేసుకుంటే నేను వాడిని ఎదుర్కోలేను. అయితే అదృష్టవశాత్తు కొద్ది రోజులకే గోపిగాడిని బడి నుంచి వెళ్ళగొట్టారు. వాడి మీద చాలా నేరాలు ఉన్నాయి. నన్ను మాత్రం బడిపిల్లలు గొప్పగా చూడసాగారు.